మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటలను బట్టి ఆదరించబడుతూ, హెచ్చరించబడుతూ, ధైర్యపరచబడుతున్నామని మీరు మీ వ్యక్తిగత అనుభవాలు మాకు తెలియచేయటంలో ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మన మీదకి రానయ్యున్న విపత్తు నుండి తప్పించుకోగలం. శోధనలో మనము ప్రవేశించకుండానట్లుగా, శోధన మన మీదికి రాకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు మనము తప్పించబడతాము. అయితే ఇక్కడ దీనికి భిన్నంగా జరుగుతుంది ఏంటి అంటే, శోధన వచ్చిన తరువాత ఆ శోధనలను తట్టుకోలేక మానవ శక్తి ప్రయత్నాలు చేసి సాయశక్తుల ప్రయత్నించి ఇక వల్ల కానప్పుడు ప్రార్థన చేయడం మనం ఎక్కువగా గమనించగలం. యేసయ్య చెబుతున్న మాటను మనం ఒక్కసారి గమనించగలిగితే శోధనలోనే మనము ప్రవేశించకుండా చక్కగా తప్పించబడటానికి అవకాశం ఉంది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, మీరు శోధనలోనికి వెళ్ళిపోకుండానట్లుగా ముందుగానే మేల్కొనండి. మీ మనసును మేల్కొల్పుకోండి, మీ హృదయాన్ని మేల్కొల్పి ప్రార్థన చేయండి. మీ సొంత శక్తి ద్వారా మీరేమి జయించలేరు, కానీ ప్రార్థన ద్వారా అపవాది శక్తులను, శోధనలను జయించగలరని యేసు ప్రభు మనకి తేటగా, సూటిగా, చక్కగా, వివరణాత్మకంగా తెలియచేసి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీదకి రానయ్యున్న శోధనలన్నిటినీ నువ్వు జయించాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. కోరుకొని ఆయన మనకిస్తున్న ఒక చిన్న సూచనను మనం పాటించగలిగితే చక్కగా తప్పించబడతాము. మెలకువ కలిగి ప్రార్థన చేయువారిగా ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము మీరు మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మేము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని హెచ్చరించారయ్యా. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యమును మా జీవితాలలో పొందగలమో, చూడగలమో చక్కగా మీరు తెలియచేసి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అనాలోచనగా శోధనలోనికి వెళ్ళిపోకుండానట్లుగా, శోధనలో మునిగిపోకుండానట్లుగా, అపవాది చేతిలో చిక్కుబడకుండానట్లుగా ప్రార్థన చేసి ఎదిరించగలిగిన కృప శక్తితో నింపమని వేడుకుంటున్నాం. అవునయ్యా, ప్రార్థన వలన గొప్ప కార్యాలు చూడగలమని, ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదని మరొకసారి మీరు ధైర్యపరిచారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారై అయ్యా, మీ మాటలు, మీ హెచ్చరికలను స్వీకరించి లోబడి గొప్ప మేలును పొందుకోవటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. అట్టి మెలకువ కలిగిన ఆత్మలో మెలకువని, శోధనను గ్రహించి తెలుసుకునే, పసికట్టి ఎదిరించగలిగే అభిషేకముతో ప్రభు మిమ్ములను నింపునుగాక. ఆమేన్.